వెల్కమ్ టు ఎస్ఆర్ఎం న్యూస్. భారతరత్న ఉక్కు మహిళ తొలి మహిళా ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మంత్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు క్యాంప్ కార్యాలయంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐడి ప్రసాద్, విద్యుత్ నియంత్రణ మండలి సభ్యులు శశిభూషణ్ కాచే, వర్కింగ్ ప్రెసిడెంట్ పూడిల శంకర్, మాజీ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎరకల ప్రవీణ్, మాజీ ఎంపీ కొండ శంకర్, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు గోడ్కారి కిషన్ జీ మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశ తొలి మహిళా ప్రధానిగా, కేంద్ర మంత్రిగా, పార్లమెంటు ప్రతిపక్ష నాయకురాలుగా, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఇందిరాగాంధీ భారతదేశ ప్రజలకు అనేక సేవలు అందించారన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కోసం ఎంతగానో కృషి చేయడం జరిగిందన్నారు. బ్యాంకుల జాతీయకరణ చేసి ప్రజలకు లావాదేవీల సదుపాయం కల్పించడం జరిగిందని, రాజభరణాల రద్దు చేయడం, భూ సంస్కరణతో భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీ ద్వారా భూమిని అందించడం జరిగిందని అన్నారు. గరీబీ హటావో నినాదంతో ఈ దేశంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసం ప్రతి ఒక్కరికి కూడు గూడు గుడ్డ అందించడం కోసం వారు ఎంతగానో తోడ్పడడం జరిగిందని అన్నారు. 20 సూత్రాల ప్రణాళిక ద్వారా వారి దేశ అభివృద్ధి కోసం కృషి చేయడం జరిగిందని, అణు పరీక్షలు నిర్వహించి శత్రు దేశాలను గడగడలాడించడం జరిగిందని, పాకిస్తాన్ పైన యుద్ధాన్ని ప్రకటించి పాకిస్తాన్ ఓడించి తూర్పు పాకిస్తాన్ విభజించి బంగ్లాదేశ్ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ధని అనుబంధ సంఘాల నాయకులు తదితరులు గారికి చేదోడు వాదోడుగా ఉంటున్నందుకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఇందిరాగాంధీ గారు ఈ గరీబీ హటావో నినాదము, 20 సూత్రాల పథకాలు, అదేవిధంగా నాయకురాలు అంటే ఈ విధంగా ఉండాలి, నాయకుల యొక్క గుణగణాలు లక్షణాలు ఈ విధంగా ఉండాలని ఎంతోమందికి ఉదాహరణగా నిలిచినటువంటి నాయకురాలు ఆమె లేని లోటు నిజంగా ఈ భారతదేశానికి తీరని లోటు అని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, అభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల మరియు మండల కాంగ్రెస్ అట్లాగే టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యం లోపల మన ప్రీతం నాయకులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి క్యాంప్ ఆఫీసులో ఆయన సూచన మేరకు ఈరోజు ఇందిరాగాంధీ జయంతిని ఘనంగా మన కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య జరుపుకోవడం మనందరికీ, అట్లాగే మన కాంగ్రెస్ పార్టీకి ఈరోజు పండగ వాతావరణం. అట్లాగే ఇందిరాగాంధీ గారు ఆ రోజు చేసిన సేవలు వాటిని ఆదర్శంగా తీసుకొని మన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు ముందుకు పోతుందని చెప్పేసి మనందరికీ తెలుసు. కాబట్టి ఇందిరాగాంధీ గారు ఆ రోజు గరీబ్ హటావో నిదానాన్ని తీసుకొచ్చి ప్రజలకు, అన్ని రాష్ట్రాలకు దేశ ప్రధానిగా సేవలందించిన మహనీయురాలు ఇందిరాగాంధీ. మరియు ఆ రోజు తొలి మహిళా ప్రధానిగా సేవలు అందించి మహిళలకే ఆదర్శంగా నిలిచి మహిళలు కూడా రాజకీయ రంగంలో అనేక విప్లవాత్మక మార్పుల లోపల మహిళలు కూడా రాణించబడుతుందని ఆమె ఆ రోజుల్లో అందరికీ ఆదర్శంగా మహిళలకు నిలిచింది. కాబట్టి మహిళలు కూడా ఆ రోజు మన ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని మహిళా సోదరిమణులు ఈ రోజుల్లో రాజకీయంగా ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడైతే మహిళలు పూజిస్తారో అట్లాగే మన కాంగ్రెస్ పార్టీ కూడా మహిళలకు సముచిత గౌరవాన్ని ఇస్తూ రాజకీయ రంగంలో వాళ్ళకు కూడా సగం వాటా ఇస్తూ మన కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. అట్లాగే రాబోయే స్థానిక ఎలక్షన్లో కూడా వారికి మహిళలను గౌరవించి వారికి కూడా సగం సీట్లు కేటాయించి పార్టీ పరంగా మన ముందుకు పోతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, ఆ రోజు ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ను యుద్ధంలో కూడా వారిని ఓడించి